హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుద్ధిహీనులు అనే కథను వినేద్దామండి. ఒకానొక ఊరి చెరువులో ఒక పెద్ద కప్ప ఉండేది. తాను చాలా గొప్పదానినని దానికి ఎడతెగని గర్వం. దాని పిల్లలకు అది ఎప్పుడూ ఏవేవో లేనిపోని గొప్పలను చెబుతూ ఉండేది. నాకన్నా గొప్ప జంతువు ఈ లోకంలో లేదు అనేది. ఒకనాడొక ఎద్దు ఆంబోతు కన్నా పెద్దదొకటి ఆ చెరువుకు నీళ్లు త్రాగడానికి వచ్చింది. దాన్ని ఈ బొదురు కప్ప పిల్లలు చూశాయి. అవి అంతకు ముందెన్నడూ ఎద్దును చూడకపోవడం వల్ల దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాయి. అవి తిన్నగా తల్లి కప్ప దగ్గరకు వెళ్ళాయి. నీకన్నా గొప్ప జంతువేదీ లేదన్నావు. అదేదో కొండంత జంతువు ఒడ్డున నిలబడి నీళ్లు త్రాగుతోంది, రా చూద్దాం అని తీసుకుని వచ్చాయి. కప్ప పిల్లలతో ఒడ్డుకొచ్చి ఎద్దును చూసింది. అదొక ఎద్దురా, దాన్ని చూసేనా మీరు ఆశ్చర్యపోతున్నారు? ఈ చెరువు చాలదని నేను పెరగటం లేదు కాని అంత పెద్దవటం ఏమంతా వింత కాదు. దానంతా ఏం కర్మ, అంతకన్నా మించే పెరుగుతాను చూడండి అంటూ ఊపిరి గట్టిగా బిగబెట్టి పొట్టను ఉబ్బించింది. కప్ప పిల్లలు బిలబిలలాడుతూ చప్పట్లు చరిచాయి. కప్ప మరింతగా ఉబ్బి ఎంతో పెద్దదిగా తయారైంది. భలే భలే, నువ్వు చాలా గొప్పదానివి, ఇంకా పెద్దదానివి కావాలి, ఆ ఎద్దు కన్నా పెద్దదానివి కావాలి అంటూ కప్ప పిల్లలు గోల చేశాయి. వాటిని కాదనలేక, తాను చేతగాని దానిని అనిపించుకోలేక, తన శక్తి ఎంతవరకో తెలుసుకోలేక ఆ కప్ప ఇంకా ఇంకా ఎక్కువగా ఊపిరి బిగబెట్టింది. దానితో ఆ కప్పకు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైంది. పిల్లల పట్టు మరీ ఎక్కువైంది. ఊపిరి తీసుకోవాలంటే పిల్లలు ఏం గేల్ చేస్తాయో అని అలాగే సతమతమవుతూ తన పొట్టను ఇంకా పెద్దది చెయ్యాలనే తాపత్రయం పడసాగింది. అంతలో ఆ పొట్ట గాలి ఒత్తిడికి ఢామ్ అని పేలిపోయింది. ఆ కప్ప చచ్చి ఊరుకుంది. బుద్ధిహీనులు తమ అంతస్తులు మర్చి లేని గొప్పలకు పోయి తబ్బిబ్బుల పాలై తట్టుకోలేక ముప్పునే కొని తెచ్చుకుంటారు. చివరికి ఈ కప్పలాగే చనిపోతారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.